శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. కర్కాటక రాశి జాతకులు అక్టోబర్ మాసంలో 13వ తేదీ అనగా సోమవారం తిథి అండి. ఈ రోజు మధ్యాహ్నం 2:30 దాటాక ఒక వార్త వినిపిస్తోంది. ఈ వార్త మీ చెంతకు చేరే సమయం ఇది. ఈ రోజు గ్రహస్థితి ఇందుకు కారణభూతం కాబోతుంది. ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఆర్థిక పరమైన అంశాల్లో ఉత్తమ ఫలితాలు మీరు తప్పక చూస్తారు. అప్పులు తీసుకోవడానికి, రుణ వ్యవహారాలకు ఈరోజు సరియైన సమయం కాదు. కావున తీసుకోకుండా ఉండండి. అదనపు ఆదాయ మార్గం వెతుకుతుంటే చిన్న స్థాయిలో ఒక ఆదాయ మార్గం కనిపిస్తుంది. వినియోగించుకోండి. ప్రేమ, కుటుంబ, సామాజిక సంబంధాలకు సంబంధించి చూస్తే కుటుంబ జీవితం సాధారణం, కానీ భావోద్వేగాల్లో అస్థిరత ఉండొచ్చు. చిన్న చిన్న సంగతులు మొదట్లో పెద్దగా అనిపించకపోవచ్చు. ఈరోజు సంభాషణ కావచ్చు, ఎదుటి వారితో చర్చ కావచ్చు, కొన్ని అంశాల్లో చిన్న చిన్న విషయాలు పెద్దగా కనిపిస్తాయి. ఈరోజు మధ్యాహ్నం 2:30 దాటాక ఒక వార్త వస్తుందన్నాం కదండి. కొంత రహస్య వార్త మీ రంగాలకు సంబంధించిన వార్త, ఆర్థిక వార్త కావచ్చు, వాణిజ్య సముదాయానికి సంబంధించిన వార్త కావచ్చు. ఒక న్యూస్ని వినే అవకాశం ఉంది. మీ యొక్క బంధువులకు సంబంధించి లేదా చాలా పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించిన కొంత ఆందోళన కలిగించే వార్త కావచ్చు. వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి. వారికి ఏదైనా సమస్య రాబోతుందా, ఏదైనా ప్రమాదంలో చిక్కుకోబోతున్నారా, అటువంటి సమస్య నుంచి వారిని బయటకు తీసుకుని రమ్మంటూ వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజున వినే వార్త ఆందోళన కలిగించే వార్తగా ఉన్నప్పటికీ కూడా మీరు నిత్యము కూడా ఈ రోజంతా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 21 సార్లు జపించుకోండి. ఇలా చేస్తే మీ యొక్క మనసులో సంకల్పం నెరవేరుతుంది. మీ మనసులో బాధ పరమశివునికి అర్థమవుతుంది. అంతా మంచే జరుగుతుంది.